ఈ వీడియోలో మనము ప్రిపోజిషన్లో ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ అదేవిధంగా ఎట్ ఈ రెండింటిని మనం రాయబోయేటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా వీటిని కరెక్ట్గా ఎలా టిక్ చేయాలి అనేటువంటిది జస్ట్ ఈ టేబుల్ నేర్చుకుంటే చాలు, మీరు కంప్లీట్గా దాని గురించి తెలుసుకుంటారు. బిట్ రాంగ్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఒకసారి అవి ఏమున్నాయి, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఏంటిది అనేటువంటిది చూద్దాం. రైట్, గమనించండి. ఇన్ ఎట్ దాదాపు కన్ఫ్యూజ్ చేసేటువంటి అంశాలు. ఇన్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా పెద్ద స్థలాల్లో లేదా లోపల అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. వాస్తవంగా ఇన్ అంటే లో అనే అర్థంలో ఉపయోగిస్తాము. అంటే ఆల్రెడీ లోపల ఉన్న వాటికి మనము ఇన్ ఉపయోగిస్తాం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ లోపల ఉండడం ఇన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ ఇన్ ద క్లాస్లో ఆల్రెడీ ఉన్నాడు, సో అలా చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ ద డేస్ ఉన్నాయి చూడండి, అంటే మార్నింగ్, ఈవినింగ్, నైట్ అలా చెప్పేటప్పుడు కూడా ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద నైట్ అని చెప్పేటప్పుడు కూడా ఇన్ ఉపయోగిస్తాం. వాటితో పాటు మంత్ నేమ్స్ ముందు ఇన్ ఉపయోగిస్తాం. ఇయర్స్ సంవత్సరాల ముందు ఇన్ ఉపయోగిస్తాం. సెంచరీస్ ముందు ఇన్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 19th century, అప్పుడు ఇన్ ద 19th century అని ఉపయోగిస్తాం. సిటీస్, బిగ్ సిటీస్ ముందు, స్టేట్స్ ముందు, ఓకే, పెద్ద పెద్ద పట్టణాల ముందు, రాష్ట్రాల ముందు, వాటి యొక్క క్యాపిటల్స్ ముందు. అదేవిధంగా సీజన్స్, ఇన్ సమ్మర్ సీజన్, ఇన్ వింటర్ సీజన్, అలా కంట్రీస్, ఇన్ ఇండియా. ఓకే, ఆ విధంగా చెప్పేటప్పుడు మనము ఇన్ ఉపయోగిస్తాం. అంటే పెద్ద ప్రదేశాలకు చెప్పేటప్పుడు మనం ఇన్ ఉపయోగిస్తాం. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వన్ ఎట్. ఇదేమో బిగ్ అని చెప్పుకున్నాం కదా, బిగ్ వాటికి ఇన్ ఉపయోగిస్తాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైదరాబాద్ అనుకుందాం. ఈ ఏరియా అంతా హైదరాబాద్ అనుకుంటే ఇందులో ఇగో ఈ ప్లేస్లో అని ప్రత్యేకంగా ఇలా ఇగో ఈ ప్లేస్లో అని చెప్పేటప్పుడు ఎట్ ఉపయోగిస్తాం. అంటే హైదరాబాద్లో ఎక్కడున్నాం అని చెప్పేటప్పుడు ఇన్ ద హైదరాబాద్ ఎట్ బస్ స్టాండ్. ఎక్కడున్నాం? హైదరాబాద్ అనే పెద్ద ఏరియా అంటే ఇన్ ఉపయోగిస్తాం. అందులో చిన్న ఏరియా ఏది? బస్ స్టాండ్ దగ్గర మనము ఎట్ ఉపయోగిస్తాం. ఈ రెండు లొకేషన్ను తెలియజేయడానికి ఉపయోగించేటువంటి పదాలు. రైట్, అంటే ఇదంతా హైదరాబాద్ అనుకున్నప్పుడు ఇన్ ఉపయోగిస్తాం. ఇగో ఈ ఏరియా, ప్రత్యేకంగా ఈ ఏరియా దగ్గర ఉన్నాము అని చెప్పేటప్పుడు ఎట్ ఉపయోగిస్తాం. దానితో పాటు ఇంకొన్ని ఉంటాయి, అవి చూడండి. వద్ద, దగ్గర అని చెప్పేటప్పుడు, అది కూడా స్పెసిఫిక్ ప్లేస్ను గురించి చెప్పేటప్పుడు మనము ఎట్ ఉపయోగిస్తాం. ఎగ్జాక్ట్ పాయింట్ తెలియజేసేటప్పుడు ఇన్ ఉపయోగిస్తాం. వాటితో పాటు టైంను తెలియజేసేటప్పుడు కూడా ఎట్ 12 o'clock, ఎట్ 9 o'clock అని చెప్పేటప్పుడు కూడా మనము ఇన్ ఉపయోగిస్తాం. ఇవి దీనికి సంబంధించినటువంటి అంశాలు, గుర్తుపెట్టుకోండి. మరొక్కసారి చెప్తాను. ఇన్ అనేటువంటిదేమో లో అని చెప్పేట సందర్భంలో ఉపయోగిస్తాం. అంటే క్లాస్ రూమ్లో, ఇంట్లో ఆల్రెడీ అక్కడ ఉండడం, అప్పుడు ఇన్ ఉపయోగిస్తాం. గమనించండి, మళ్ళీ ఇంకొకటి కన్ఫ్యూజ్ చేసేటువంటిది ఇంటూ ఉంటుంది. ఇంటూ ఎక్కడ ఉపయోగించాలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుంటాం. రైట్, సో ఇప్పుడు ఇది వద్దు డిస్కషన్. లో అని చెప్పే సందర్భంలో, లోపల అని చెప్పే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా మంత్ నేమ్స్, ఇక్కడ మంత్ నేమ్స్ చెప్పేటప్పుడు ఇంకొక పాయింట్ మీకు చెప్తాను. మంత్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. మంత్ నేమ్స్ కావచ్చు, తర్వాత డేస్ యొక్క నేమ్స్ కావచ్చు, అవి రాసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి, అవి కూడా పాటించాలి మనం. అవి ఏంటిదంటే గమనించండి. మంత్ నేమ్స్ 12 months ఉన్నాయి కదా, అవి రాసేటప్పుడు ఫస్ట్ లెటర్, ఆ మంత్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్, ఇవి క్యాపిటల్లోనే రాయాలి, క్యాపిటల్ లెటర్సే రాయాలి. అదేవిధంగా సండే, మండే, ఇవి క్యాపిటలే రాయాలి, గుర్తుపెట్టుకోండి. రైట్, సో మంత్ నేమ్స్ ముందు ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి, ఇన్ డిసెంబర్ అని చెప్పేటప్పుడు, ఇయర్స్ ఇన్ 1998,
ఇన్ 1987 అలా చెప్పేటప్పుడు, సెంచరీస్ ఇన్ 19th సెంచరీ, ఇన్ 20th సెంచరీ అలా చెప్పేటప్పుడు, సిటీస్ ఇన్ బెంగళూరు, ఇన్ హైదరాబాద్, ఓకే అలా చెప్పేటప్పుడు. అదేవిధంగా స్టేట్స్ ఇన్ తెలంగాణ, ఇన్ ఆంధ్రప్రదేశ్, ఓకే ఇన్ ఢిల్లీ అలా చెప్పేటప్పుడు. సీజన్స్ చెప్పేటప్పుడు కూడా ఇన్ ఉపయోగిస్తాం, వాటి ముందు ప్రిపోజిషన్ లో అని చెప్పేటప్పుడు. ఇన్ వింటర్, ఇన్ సమ్మర్, రైట్. క్యాపిటల్స్ ఇన్ హైదరాబాద్, రైట్, ఆ విధంగా చెప్పేటప్పుడు. కంట్రీస్ ఇన్ ఇండియా, ఇన్ అమెరికా అలా చెప్పేటప్పుడు కూడా మనము ఇన్ను ఉపయోగించాలి. దాని తర్వాత నెక్స్ట్ నేర్చుకున్నది ఎట్, అంటే వద్ద, దగ్గరగా. ఇది స్పెసిఫిక్, ఓకే పాయింట్అవుట్ చేస్తూ ఆ ఏరియాలో అని చెప్పేటప్పుడు, రైట్. ఎలా అంటే ఇన్ సూర్యాపేటలో ఫలానా స్కూల్ దగ్గర, ఎట్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అని చెప్పేటప్పుడు. సూర్యాపేటలో అన్నప్పుడు ఇన్ ఉపయోగిస్తాం, స్కూల్ అన్నప్పుడు ఎట్ ఉపయోగిస్తాం, ఎట్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్, రైట్. ఆ విధంగా ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాము, రైట్. సో గమనించండి, బిట్స్ ప్రాక్టీస్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు కలిగేటువంటి లాభాలు ఏంటిదంటే క్లాసులను వినొచ్చు, అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ ఇదే క్లాస్ మీద, ఇదే క్వశ్చన్ పేపర్ మీద మళ్ళీ మీకు యూట్యూబ్ లైవ్ టెస్ట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు మిగతా వారితో పాటు, రైట్. సో ఇది మీరు పొందేటువంటి బెనిఫిట్స్. సో ఈ వీడియో యొక్క మొదటి కామెంట్లో నేను వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ పెడతాను. సో దాని ద్వారా మీరు వాట్సాప్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాము, గమనించండి. షీ ఈజ్ డాష్ ద రూమ్. సో ఆల్రెడీగా మీకు ఐడియా వచ్చింది కదా, ఆల్రెడీ ఆమె ఎందులో ఉంది, రూమ్లో ఉంది. సో ఇన్, ఎత్, ఆన్, ఇంటూ. సో ఆన్సర్ ఏమొస్తుంది మరి అంటే ఇన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత హీ ఈజ్ వెయిటింగ్ డాష్ ద బస్. హీ ఈజ్ వెయిటింగ్ డాష్ ద బస్ అంటే ఎక్కడుండి, ఇప్పుడు ఆయన బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు. సో చూడండి, బస్ స్టాప్. హీ ఈజ్ వెయిటింగ్ డాష్ ద బస్ స్టాప్, ఇన్ బస్ స్టాప్, ఎట్ బస్ స్టాప్, ఆన్ బస్ స్టాప్, ఇంటూ బస్ స్టాప్. సో ఆన్సర్ ఏమొస్తుంది, స్పెసిఫిక్ పాయింట్ కాబట్టి ఏమొస్తుందంటే ఎట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాజ్ బోర్న్ డాష్ 2005. సో ఇక్కడ ఇయర్ ఉన్నప్పుడు మనం ఏం ఉపయోగించాలని అనుకున్నాము, గమనించండి. ఇయర్ ఉన్నప్పుడు, సో ఇయర్స్ ముందు ఏం ఉపయోగించాలనుకున్నాము, ఇంకో ఇక్కడ ఉన్నది ఇయర్స్, రైట్. సో ఇయర్ ఉన్నప్పుడు ఇన్ ఉపయోగించాలి. సో ఇప్పుడు బిట్ చూద్దాం, గమనించండి. సో ఇన్ 2005, ఎట్ 2005, ఆన్ 2005, ఇంటూ 2005. సో మన ఆన్సర్ వచ్చేసి ఇది ఇయర్ కాబట్టి మనము ఇన్ ఉపయోగించాలి. ఇయర్స్ ముందు ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ను మనం ఉపయోగించాలి. సో ఈ వీడియోస్ కాంపిటేటివ్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మాత్రమే కాకుండా స్కూల్ విద్యార్థులకు కూడా పూర్తిగా ఉపయోగపడుతుంది, వెరీ యూస్ఫుల్. కాబట్టి మీ స్కూల్ చిల్డ్రన్ తోటి కూడా షేర్ చేయగలరు. నెక్స్ట్ చూద్దాం. మీట్ మీ డాష్ 6 PM. మీట్ మీ డాష్ 6 PM. సో ఇక్కడ గమనించండి, ఇన్ 6 PM, ఎట్ 6 PM, ఆన్ 6 PM, ఇంటూ 6 PM. ఇది ఎగ్జాక్ట్ టైం చెప్పబడింది. ఎగ్జాక్ట్ టైం చెప్పబడినప్పుడు ఇక్కడ గమనించండి, ఎగ్జాక్ట్ టైం చెప్పబడినప్పుడు ఏం ఉపయోగించాలి అంటే మనము ఎట్ ఉపయోగించాలి. మెట్ మీ ఎట్ 6 PM. నెక్స్ట్ ద కీస్ ఆర్ డాష్ మై పాకెట్. ద కీస్ ఆర్ డాష్ మై పాకెట్. కీస్ ఎక్కడున్నాయి, నా పాకెట్లో ఉన్నాయి. సో విచ్ ప్రిపోజిషన్ డూ వి యూజ్ హియర్, గమనించండి. ఇన్ మై పాకెట్, ఎట్ మై పాకెట్, ఆన్ మై పాకెట్, ఇంటూ మై పాకెట్. ఆల్రెడీ పాకెట్లో ఉన్నాయి.
ఆల్రెడీ ఉన్న వాటికి ఓకే లోపల ఉన్నప్పుడు అని చెప్పే సందర్భంలో ఏం ఉపయోగిస్తామని చెప్పుకున్నాము, ఇన్ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఆన్సర్ ఇన్. ద కీస్ ఆర్ ఇన్ మై పాకెట్. నెక్స్ట్, షీ ఈజ్ డాష్ ద డోర్. షీ ఈజ్ డాష్ ద డోర్. ఆమె డోర్ దగ్గర ఉన్నది. సో స్పెసిఫిక్ ప్లేస్ను మనకు చెప్పబడింది ఇక్కడ. సో ఇన్ ద డోర్, ఎట్ ద డోర్, ఆన్ ద డోర్, ఇన్ టు ద డోర్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, రైట్? గమనించండి, స్పెసిఫిక్ పాయింట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఎట్ ద డోర్ అవుతుంది. సో షీ ఈజ్ ఎట్ ద డోర్. నెక్స్ట్, వి ఆర్ డాష్ ద క్లాస్ రూమ్. మేము క్లాస్ రూమ్లో ఉన్నాం. సో ఇక్కడ వి ఆర్ ఇన్ ద క్లాస్, ఎట్ ద క్లాస్, ఆన్ ద క్లాస్, ఇన్ టు ద క్లాస్. ఆల్రెడీ లోపల ఉన్నాం కాబట్టి లోపల ఉన్న వాటికి ఏం ఉపయోగించాలో మనం నేర్చుకొని ఉన్నాం కదా, ఇన్ ఉపయోగించాలి. వి ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. వి ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. నెక్స్ట్, గమనించండి, హీ వాక్స్ డాష్ ఏ బ్యాంక్. హీ వాక్స్ డాష్ ఏ బ్యాంక్. బ్యాంకులో పనిచేస్తాడు. సో గమనించండి, ఇన్ ద బ్యాంక్, ఎట్ ద బ్యాంక్, ఆన్ ద బ్యాంక్, ఇన్ టు ద బ్యాంక్, రైట్? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బ్యాంకులో, లో అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ఇన్ ఉపయోగిస్తాం. హీ వాక్స్ ఇన్ ఏ బ్యాంక్. నెక్స్ట్, ఐ విల్ సీ యూ డాష్ నైట్. ఓకే, ఐ విల్ సీ యూ డాష్ నైట్. గమనించండి, పార్ట్ ఆఫ్ ది డే చెప్పినాం మనం ఇక్కడ, రోజులో ఒక భాగాన్ని చెప్పినాం. అలా చెప్పినప్పుడు ఏం ఉపయోగించాలో మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను అది. సో ఇక్కడ పార్ట్ ఆఫ్ ది డే ఉపయోగించినప్పుడు ఏం ఉపయోగించాలి ఒకసారి చూద్దాము. ఇన్ నైట్, ఎట్ నైట్, ఆన్ నైట్, ఇన్ టు నైట్, రైట్? సో దీని యొక్క ఆన్సర్ను టైప్ చేయగలరు. నెక్స్ట్, దాని ఆన్సర్ను కామెంట్లో పంపించగలరు. నెక్స్ట్ బిట్ చూద్దాము. దే ఆర్ డాష్ హోమ్. దే ఆర్ డాష్ హోమ్. వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు. సో ఇన్ హోమ్, ఎట్ హోమ్, ఆన్ హోమ్, ఇన్ టు హోమ్. వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్పేటప్పుడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇన్ అవుతుంది, ఎట్ అవుతుంది. దే ఆర్ ఎట్ హోమ్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఒకవేళ సిచ్యువేషనల్గా చూసినప్పుడు ఇన్ అనేటువంటిది కూడా ఆన్సర్ అవుతుంది. బట్ రేర్ కేస్ అంటే మనం అక్కడ పారాగ్రాఫ్ అయి ఉండి ఇంకో దానికి ముందు కనుక లింక్ అయి ఉన్నట్లయితే అప్పుడు మనము ఇన్ను కూడా ఆన్సర్గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడైతే మనకున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎట్ ఆన్సర్ అవుతుంది. దే ఆర్ ఎట్ హోమ్. నెక్స్ట్, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ డాష్ ద పార్క్. పిల్లలు పార్క్లో ఆడుకుంటున్నారు. సో ఇన్ ద పార్క్, ఎట్ ద పార్క్, ఆన్ ద పార్క్, ఇన్ టు ద పార్క్. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ హియర్? సో పార్కులో కాబట్టి ఇన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, షీ స్టడీస్ డాష్ కాలేజ్. ఆమె కాలేజీలో చదువుకుంటుంది, రైట్? ఇన్ ద కాలేజ్, నెక్స్ట్ ఎట్ ద కాలేజ్, ఆన్ ద కాలేజ్, ఇన్ టు ద కాలేజ్. కాలేజీలో చదువుకుంటుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇన్ ద కాలేజ్ అవుతుంది. సో ఇంకొన్ని బిట్స్ కూడా చూద్దాము మనము. హీ ఈజ్ సిట్టింగ్ డాష్ ద చైర్. హీ ఈజ్ సిట్టింగ్ డాష్ ద చైర్. గమనించండి, ఇన్ ద చైర్, ఎట్ ద చైర్, ఆన్ ద చైర్, ఇన్ టు ద చైర్. అతను కుర్చీలో కూర్చుంటున్నాడు. సో గమనించండి, కొన్నిసార్లు ఆన్ వస్తుంది, కొన్నిసార్లు ఇన్ అని వస్తుంది. చైర్ కూర్చున్నప్పుడు, చైర్ మీద కూర్చున్నప్పుడు ఆన్ అని వస్తుంది, కుర్చీలో అన్నప్పుడు ఇన్ వస్తుంది. అయితే గమనించండి, ఇది చైర్ అనుకున్నప్పుడు ఇక్కడ ఇలా ఉండి అంటే హ్యాండ్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉన్నట్లయితే
ఏది ఇలా ఈ విధంగా ఉంటుంది చూడండి. దీని మీద ఆర్మ్స్ పెట్టుకోవడానికి, హ్యాండ్స్ పెట్టుకోవడానికి కనుక అవకాశం ఉండి ఇవి సైడ్కి ఇలా ఉన్నట్లయితే అప్పుడు ఇన్ ఉపయోగిస్తాం. ఒకవేళ స్టూల్ లాగా కనుక ఉంటే ఇక్కడ కూర్చునేదైతే ఆన్ అని ఉపయోగిస్తాం. అలా డిఫరెన్స్ ఉంటుంది, అది కూడా గమనించగలరు. సో ఇక్కడ వచ్చేసి ఏమొస్తుందంటే ఆన్సర్ వచ్చేసి, ఒక నిమిషం, ఆన్సర్ వచ్చేసి హీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద చైర్. నెక్స్ట్, ఐ మెట్ హిమ్ డాష్ ద స్టేషన్. అతను నేను స్టేషన్ దగ్గర కలిశాను. దగ్గర, వద్ద అనేటువంటిది వచ్చినప్పుడు మనం ఏం ఉపయోగిస్తాం? ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, రైట్. సో ఏమొస్తుంది? ఇన్ ద స్టేషన్, ఎట్ ద స్టేషన్, ఆన్ ద స్టేషన్, ఇన్ టు ద స్టేషన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుందంటే ఎట్ ద స్టేషన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఏం లేదు, జస్ట్ మీరు ఈ టేబుల్ని కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే బిట్ ఎలా ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టేబుల్ అనేటువంటిది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ టేబుల్లో కూడా ఎలా అంటే ఇంకో ఇవి లోపల అని చెప్పే సందర్భం, మంత్స్ నేమ్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, సెంచరీస్ కావచ్చు, సిటీస్ కావచ్చు, స్టేట్స్ కావచ్చు, సీజన్స్ కావచ్చు, క్యాపిటల్స్ కావచ్చు, కంట్రీస్ కావచ్చు. వాటి ముందు మనం ఇన్ ఉపయోగించాలి. వద్ద లేదా దగ్గర అని చెప్పి స్పెసిఫిక్ ప్లేస్ కనుక చెప్పినట్లయితే, అంటే ఎగ్జాక్ట్ పాయింట్ కానీ చెప్పినట్టు, లేదా టైం చెప్పేటప్పుడు కూడా, వాటితో పాటు టైం గురించి మాట్లాడేటప్పుడు కూడా ఎంత టైం అనేది అవుతుందనేటువంటిది, ఏ టైం అని చెప్పేటప్పుడు కూడా మనము ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. సో ఇవి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.